అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్లు వికటించి రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇంజెక్షన్లు వేశారు. ఏమైందో తెలియదు. ఉన్నట్లుండి ఇంజెక్షన్లు తీసుకున్న వారికి ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వైద్యం అందించిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత కలెక్టర్తో మాట్లాడి హుటాహుటిన అంబులెన్సులు పంపించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులందరినీ అనకాపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 18 మంది రోగులు అస్వస్థతకు గురికాగా వీరిలో 5గురు చిన్నారులున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పండి ఏంటి వాంతులు అవి అయినాయి. మా అబ్బాయికి అవలేదు మామూలు కదండి. ఇక్కడికి వచ్చి తెల్లవారు అట్లా 3 గంటల అక్కడ ఇండిసిలు వేసారు. హాస్పిటల్లో గోలెట్టేసారు. అబ్బాయి నక్కపల్లి ఎందుకు జాయిన్ చేశారు? అబ్బాయిని ఏమైంది? జ్వరం నిన్న 3 గంటలు జాయిన్ చేశారు. ఉన్నాం ఎల్లగా ఇండిసిలు వేసేది బాగున్నాయి. రాత్రి 9:30, 10 అయిపోతారు. ఆ టైంలో వేసేది ఇండిసి. సరే అరగంటలో ఇలా సేపు అలా రాసుకొని వసతి మోసేసాను. పడుకొట్టు పెద్దోళ్ళు అసలే పడిపోయారు. డైరెక్ట్గా వేసారా లేకపోతే సిరంజిలో పెట్టారు? ఇండిక్ చేశారా? నేను తీసుకొచ్చిన వెంటనే మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది. మా అబ్బాయిని ఎలా తీసుకొచ్చిన 5 నిమిషాల్లో మా అబ్బాయి కూడా పల్స్ పడిపోయి అలాగే వణుకు కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు 108 ఫోన్ చేసి అనకాపల్లి తీసుకురావడం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని ఇంజెక్షన్ ఏదో వికటించి చాలామంది పిల్లలకి రియాక్షన్స్ వచ్చాయి అనేసి తెలిసింది. మేము పీడియాట్రిక్ వార్డ్ లైసెన్స్ రెడీగా ఉంచుకున్నాము. కానీ వచ్చిన కేసులో 10 నిమిషాల్లో అక్కడ నుండి వచ్చేసాయి. మాకు అన్ని 23 కేసులు వచ్చాయి టోటల్గాను. అందులో పిల్లలు 5 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అడల్ట్సే. అందరికీ జ్వరము, వణుకు రావడం, డ్రైగస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందరూ మార్నింగ్ కల్లా రికవర్ అయిపోయారు, బాగా అయిపోయారు. ఆ కేసు మాత్రం సింహాచలం పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ అయ్యారు కేసు. ఆ కేసు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చి కేజీహెచ్వైగా పంపించాము. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కున్నా ఆ పేషెంట్ కూడా నార్మల్గానే ఉన్నారు. అతను కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు. అందరూ నార్మల్గా ఉన్నారు. మేడం అందరికీ ఒకటే ఇంజెక్షన్ ఇచ్చారేంటి మేడం? ఎందువల్ల అంటారు? అంటే అది యాంటీబయాటిక్ ఫీవర్ అని ఇచ్చుంటారు. రోజా పేషెంట్లో రాసింది సిస్టర్స్ ఇచ్చుంటారు. అంటే ఈ 23 మందికి ఒకటే ఇంజెక్షన్ అండి? ఒకటే ఇంజెక్షన్ కాదు, అంటే పేరున్న బాటిల్స్ వేరే ఉండొచ్చు. అక్కడ ఏమైందో మనకు తెలియదు. అంటే మెడిసిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది మేడం? దానివల్ల వచ్చింటుంది రియాక్షన్. ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, 26 వరకు ఉంది.